ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రోడ్ల విషయంలో అవ్వచ్చు, పెన్షన్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే తల్లికి వందనం కాడి నుంచి అదే అన్నదాత సుఖీభవ ఏదైతే ప్రభుత్వం అన్నదో అన్నీ కూడా ప్రభుత్వం అందరికీ కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చెప్పని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి అనేది వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వినికిడి లోపం ఉండే అలాగే ట్రైసైకిల్ కావాల్సిన వాళ్ళకి ఏదైతే వాళ్ళందరికీ కూడా ఆ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేయటం జరిగింది. మరి వీళ్ళేదో ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటూ మరి ఏదో రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోయిందంటే ఈ 2 సంవత్సరాల్లో అసలు చీకట్లో నుంచి వెలుగులోకి 2024లో వచ్చింది. రాష్ట్రం 2019 వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఎవ్వరు మాట్లాడటానికి లేదు, ప్రశ్నించడానికి లేదు, ఎవరి మీద గృహ నిర్బంధాలు, కేసులు, అసలు రోడ్డు వేసే పని లేదు. ఏదన్నా వచ్చింది అని అంటే ఆ డబ్బుల్ని వేరే దగ్గరికి మళ్లించడం, లేకపోతే వాళ్ళు సొంత ఖర్చులకు ఉపయోగించుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమి లేదు. ఇదివరకు కూడా మద్యం మీద ఏదైతే ఎక్కడికి వెళ్ళినా సరే మేము 19 నుంచి 24లో తిరిగినప్పుడు ప్రతి వీధిలో కూడా 4-5 ఫ్లెక్సీలు ఉండే, శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు. అవి కూడా 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ లోపళ్ళు. ఇవాళ మీరు ఏ సందులోకి వెళ్ళండి అసలు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ కుర్రోళ్ళు అసలు చనిపోయేలో ఎవరూ లేరు. అంటే అప్పుడులో వచ్చిన నాసి రకం మద్యం వల్ల లివర్ చెడిపోవటం కానీ, కావిళ్ళు రావటం కానీ, కిడ్నీలు చెడిపోవటం కానీ అనేక మందికి అందులో ఏం కలిపారో లేదు. దాని మీద కూడా ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో మరి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదివరకు ఎన్ని ఫ్లెక్సీలు ఉండేవి, ఎంతమంది పిల్లలు దీంట్లో చనిపోయారనేది మీరు అందరూ కూడా చూసుకుంటే ఆ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కూడా ఏ విధంగా తీసిందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే రోడ్ల విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ఏ విధంగా పరిపాలన సాగుతుందనేది ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం. ప్రజాదళం